మృతదేహాలు కొంటాం, ప్రైవేటు వైద్య కాలేజీల్లో అనాటమీ శవాల కొరత. ఈ మెడికల్ స్టూడెంట్స్కి వాళ్ళు దాంట్లో ప్రాక్టికల్ ఎక్స్ప్లెయిన్ చేసే దాంట్లో ఈ బాడీస్ని ఉపయోగిస్తూ ఉంటారు. సో దానికి ఇప్పుడు డబ్బులు లేవట, ఏది మన శవాలు దొరకలేవట. సో ఆ శవాల కోసము ఒక పెద్ద దందా నడుస్తున్నదట. ఒక్కో మృతదేహానికి ₹1,00,000 ఇచ్చేందుకు కూడా కాలేజీలు సిద్ధంగా ఉన్నాయట. నిరుపేద కుటుంబాలే టార్గెట్. దళారుల ద్వారా దందా. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి కొనుగోలు. ప్రైవేటు వైద్య కాలేజీల్లో మృతదేహాలకు కొరత నెలకొంది. వైద్య విద్యలో భాగంగా శరీర నిర్మాణం, అవయవాల పనితీరుపైన విద్యార్థులకు అభ్యసనం అంటే అనాటమీ కోసం ఈ మృతదేహాలు దొరకట్లే. ఫలితంగా ఆ కాలేజీలు అడ్డదారులు తొక్కుతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో అలాగే రాష్ట్రంలోని సరిహద్దు గ్రామాల్లో నిరుపేదల కుటుంబాలని లక్ష్యంగా చేసుకుని ఈ శవాల కొనుగోలు దందాకు తెరలేపినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. భారీగా డబ్బులిచ్చి మృతదేహాలు కొంటున్నాయని, ఒక్కోసారి మృతదేహానికి ₹1,00,000 దాకా ఇచ్చేందుకు సిద్ధపడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సదరు కాలేజీలు దళారులను రంగంలోకి దింపుతున్నాయి. మృతదేహాన్ని ఖననం చేసే బదులు పరిశోధన కోసం వైద్య కాలేజీలకు ఇస్తే ఉపయోగం ఉంటుందని, అంత్యక్రియల ఖర్చు తప్పడమే కాకుండా ఉల్టా చేతికి డబ్బులు వస్తాయని దళారులు నచ్చజెబుతున్నట్టుగా సమాచారం. ప్రభుత్వ వైద్య కాలేజీలకైతే 2 రకాలుగా డెడ్ బాడీలు వస్తాయి. అనాథల మృతదేహాలు రోడ్డు ప్రమాదాల్లో గుర్తుపట్టలేని విధంగా మారిపోయి కుటుంబ సభ్యులు కూడా వాకబు చేయకపోతే ఆ మృతదేహాలు. కొందరు తాము చనిపోయాక మృతదేహాలను వైద్య కాలేజీలకు ఇవ్వాలని వీలునామా రాస్తే అవి కూడా వస్తాయి. ఈ 2వ రకం మృతదేహాలు కొన్ని పేరొందిన ప్రైవేట్ కాలేజీలకు కూడా వస్తాయి. కాబట్టి వాటికి కొరత ఉండదు. అయితే కొత్తగా ప్రైవేట్ కాలేజీలు బాగా పెరగడంతో వాటికి మృతదేహాల కొరత నెలకొన్నది. ఇలాంటి కాలేజీలు మాకు శవాలు కావాలని ఏకంగా వైద్య విద్యా సంచాలకుడికి లేఖలు రాస్తున్నాయట. సో ఇట్లా ఇదొక పెద్ద మాఫియా. ఈ శవాల మాఫియానే కాదు, ఆర్గాన్స్ మాఫియా కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. మొన్న మధ్య కిడ్నీ రాకెట్ అని ఒక వార్త వచ్చింది. అది ఎటుపోయిందో, కేసు ఏమైందో, ఎవరినో ఒక నిద్దరిని పట్టుకున్నట్టు చేసిరు, మొత్తం ఖతం చేసి పడేసిరు.